అమ్మాయిలు హీరోయిన్లు ఏ బట్టలు పెడితే వేసుకొని పోతే మనమే దరిద్రం అనుభవించాల్సి వస్తమ్మా. ఏమనుకోవద్దు, హీరోయిన్లు అందరూ మీరు అనుకున్నా నాకు పోయేది లేదు, లాగి పీకుతాం మనం, అది వేరే విషయం. కానీ కానీ మీ అందం చీరలోనో, మీ అందం నిండుగా కప్పుకునే బట్టల్లోనే ఉంటుంది తప్పితే సామాను కనపడే దాంట్లో ఏముండదమ్మా. అవి వేసుకున్నంత మాత్రాన చాలామంది చూసినప్పుడు నవ్వుతూ అంటారు, కానీ దేద్రమ్ముండ ఎలాంటి బట్టలు ఎందుకు వేసుకుని కాస్త మంచి వేసుకోవచ్చుగా, బాగుంటావు కదా అనాలనిపిస్తుంది లోపల, అనలేము. అంటే మళ్ళీ స్త్రీ స్వాతంత్రం లేదా స్వేచ్ఛ లేదు. స్త్రీ అంటే ప్రకృతి, ఎంత అందంగా ఉంటే అంత గౌరవం పెరిగిద్ది. ఈ ప్రకృతి అద్భుతంగా ఉంటుంది. అలాగే స్త్రీ మా అమ్మ చక్కగా ఎప్పటికీ గుండెల్లో కనపడతా ఉంటుంది, ఒక సావిత్రమ్మ కానీ ఒక సౌందర్య కానీ. అలాగే ఈ జనరేషన్లో ఇంకా చాలామంది, రష్మిక, చాలామంది అమ్మాయిలు ఉన్నారు. వీళ్ళందరూ ఇంపాక్ట్ క్రియేట్ చేశారు కాబట్టి అమ్మటే చెప్పగలుగుతున్నాం. డ్రెస్సెస్ అనేవి చాలా పర్సనల్, అంటే ఇట్స్ ఫ్యాషన్, ఎవరికి ఏది నప్పితే అది వేసుకోవాలి. ఆయన దృష్టిలో ఆయన ఇన్సెక్యూరిటీ ఉన్నట్టుంది, ఆయన ఎలా కనిపిస్తారు, ఇంత ఎలాంటి రెస్ట్రిక్షన్స్ అంతా ఉన్నట్టున్నాయి. ఎవరి ఇష్టం వాళ్ళది. ఇప్పుడు ఆయన చెప్పినంత మాత్రాన మనందరం వింటామా, ఇది అది వాళ్ళకే ఉంటుంది. బట్ ఐ పర్సనల్ ఫీల్ డ్రెస్సింగ్ అనేది ఇట్స్ సమ్వన్స్ పర్సనల్. తిండి, బట్ట ఇవన్నీ మనకు నచ్చినట్టే ఉండాలి కదా, మన కంఫర్ట్, మన ఇష్టం. మీకు నచ్చకుండా నేను బలవంతంగా పప్పన్నం పెడితే మీకేం, మీకు బిర్యానీ కావాలని ఉంటుంది, అలాంటిది ఏదైనా ఇట్స్ పర్సనల్. ఇట్స్ అన్ఫార్చునేట్ దట్ ఆయన ఐ ఫీల్స్, అంటే నేను సింపథైజ్ చేస్తున్నాను ఆయన దట్ ఆ మైండ్ సెట్ పాకింగ్. హీరో శివాజీ గారు హీరోయిన్స్ డ్రెస్సెస్ గురించి, దాని గురించి మీ అభిప్రాయం ఏంటి చెప్తారా? ఆయన చెప్పిన దాని మాటలు చాలా మంచివేను. ఆయన చెప్పింది డ్రెస్సెస్ గురించి ఉన్న ఇప్పుడు జరుగుతున్న జనరేషన్స్లో జెంట్స్ ఉన్న మన డ్రెస్సెస్ గురించి ఎలా రియాక్షన్ అవుతున్నారో దాని గురించి మంచి. ఇప్పుడు లేడీస్ మీరున్న దాన్ని బట్టే ఫ్యూచర్లో ఇదే ఉండిద్దని చెప్పారు. శివాజీ గారు చెప్పిన దాంట్లో చాలా ఇదిగా ఉంది, మేము విన్నాము. ఆయన చెప్పింది మన డ్రెస్సెస్ మంచిగా వేసుకోండి, మంచిగా ఉండండి అనే చెప్పారు. ఆయన చెప్పింది కరెక్టే అంటారా? కరెక్టే మేడం, ఆయన చెప్పింది చాలా 100% కరెక్టే. అది ఆ సామాన్లు అనే విషయం ఆయన కొంచెం సినీ ఇండస్ట్రీలో ఉన్నాయని కదా, కొంచెం టంగు కొంచెం వచ్చేసి ఆయన చెప్పారు. అదొక విషయము దీంట్లో తప్పు నుంచి మిగతావన్నీ ఆయన చెప్పిన దాంట్లో బాగానే ఉండేవి మేడం. హీరో శివాజీ గారు హీరోయిన్స్ డ్రెస్సెస్ గురించి మాట్లాడారు కదా స్టేజ్ మీద, దాని గురించి మీ అభిప్రాయం ఏంటి? ఆడవాళ్ళకున్న సాంప్రదాయం ప్రకారం లేడీస్ కరెక్ట్గా వేసుకోవాలి. అలా విచ్చలవిడిగా వేసుకొని మనుషుల్ని రెచ్చగొట్టడం తప్ప ఏమీ లేదు. ప్లస్ ఆయన అన్నది కరెక్టే, ఆడవాళ్ళు అంత మంచిగా ఉంటే అంత బాగుంటుంది. డ్రెస్ సెన్స్ కూడా కరెక్ట్గా వేసుకుంటేనే బాగుంటుంది. అసలు అట్లా వేసుకోకూడదు. మ్యాక్సిమం కరెక్ట్గానే ఉన్నాయి, ఆయన మాట్లాడింది ప్రతిదీ కరెక్ట్గానే ఉంది. రీసెంట్గా శివాజీ గారు హీరోయిన్స్ గురించి, వాళ్ళ డ్రెస్సింగ్స్ గురించి కామెంట్స్ చేశారు కదా ఒక వేదిక మీద, మీ అభిప్రాయం ఏంటి? నాకు తెలిసినంత వరకు కరెక్ట్గానే మాట్లాడారు, బట్ రిసీవ్ చేసుకున్న వాళ్ళకి కరెక్ట్గా లేదనుకుంటా. ఐ థింక్ తను కరెక్ట్గానే మాట్లాడారని నేను అనుకుంటున్నా. అయితే కొన్ని వర్డ్స్ అయితే దొరికినాయి అని చెప్పేసి సోషల్ మీడియాలో మళ్ళీ టాక్ వచ్చింది, ఆయనే చెప్పారు. దాని మీద మీ అభిప్రాయం ఏంటి? అవును, వచ్చాయి, ట్రోల్స్ కూడా వచ్చాయి దాని మీద. కాకపోతే ఆయన కరెక్టే మాట్లాడింది, అయితే కరెక్టే మాట్లాడారు. డ్రెస్, లేడీస్ ఎలాంటి డ్రెస్ వేసుకుంటే కంఫర్టబుల్గా ఉంటుంది అనేది మీ అభిప్రాయం చెప్పండి. అది వాళ్ళ ఒపీనియన్ మీద ఉంటుంది. లేడీస్ ఏ డ్రెస్సెస్ అయినా వేసుకోవచ్చు, కంఫర్ట్ని బట్టి. చూసేవాళ్ళు అనేది ఏ విధంగా అయినా చూస్తారు, బట్ మన డ్రెస్సింగ్ సెన్స్ బట్టి కూడా కొన్నిసార్లు ఉండిద్ది. ప్రాపర్ డ్రెస్సింగ్ ఈజ్ వెరీ గుడ్. మనం ఏ డ్రెస్ వేసుకుంటే సమాజంలో కంఫర్టబుల్గా ఉండగలము? మంచి వ్యక్తుల దగ్గర అయితే ఏ డ్రెస్ వేసుకున్నా ఓకే, బట్ కొన్ని సిచ్యువేషన్స్లో మనం మంచిగా ఉండటం బెస్ట్. సామాన్లు అనే పదాన్ని వాడారు కదా, దాని మీద మీ ఉద్దేశం ఏంటి? దాని ఒక మీమ్లా కామెడీ అయితే పర్లేదండి, కానీ ఒక బూతులా మార్చేశారు ఇన్స్టాగ్రామ్లో కానీ ఏ యాప్లో కానీ. నెక్స్ట్ అలా చేయడం కూడా తప్పే అండి, అసలు ఏ మాటగా మాట చెప్పుకోవాలంటే. అయితే ఆ సామాన్లు అనే పదము రీసెంట్గా ఒక సాంగ్లో కూడా వచ్చింది, ఫేమస్ అయింది సాంగ్ చికిరి చికిరి అనే పాటలో. దాని మీద మీ అభిప్రాయం చెప్పండి. చేస్తే పర్లేదండి, కానీ అది చిన్న విషయం ఏం కాదు, కానీ దాన్ని ఒక కాంట్రవర్సీలా మార్చేశారు. అసలు
ఎవరు జాగ్రత్తగానే ఉంటుంది. ఇప్పుడు రాజేంద్ర ప్రసాద్ గారు కూడా ఇంతకుముందు ఏదో అన్నారు. సో అది ఎవరు జాడడం అనేది మంచిది కాదు. హీరో హీరోయిన్ డ్రెస్సెస్ గురించి ఆయన ఒక మాట అన్నారు, దాన్ని మీరు ఎలా ఖండిస్తున్నారు? అన్న చెప్పింది అయితే కరెక్టే అక్క. ఇప్పుడు స్త్రీ అలాగైనా కానీ మంచి డ్రెస్సులు వేసుకోవాలని అన్న చెప్పేది. అన్న ఇంటెన్షన్ అయితే కరెక్టే. అది ఓ స్త్రీ ఇలా ఉండొచ్చు, కానీ మరి అంత పబ్లిషంగా అవటం కూడా తప్పే కదా అక్క. స్త్రీ గురించి అయితే కరెక్ట్గానే మాట్లాడు, కొంచెం బూతుల వరకు కొంచెం తప్పని మాకు అనిపించింది. అది ఇప్పుడు హీరో శివాజీ గారు హీరో హీరోయిన్స్ గురించి డ్రెస్సులు ఎలా వేసుకోవాలి ఏంటి అనేది మాట్లాడారు కదా స్టేజ్ మీద, దాని గురించి మీ అభిప్రాయం ఏంటి? కరెక్ట్గానే చెప్పాడు కదండి. ఆడవాళ్ళు అంటే మామూలుగా బట్టలు నిండుగా వేసుకోవాలి, కానీ చిన్న చిన్న వేసుకుంటే బాగోదుగా, ఆడవాళ్ళకి అవమానంగా ఉండిద్ది. హాయ్ అండి, ఇటీవల ఒక సినిమా ప్రమోషన్ కార్యక్రమంలో హీరో శివాజీ గారు హీరో హీరోయిన్ డ్రెస్సెస్ గురించి మాట్లాడారు కదా, దాని గురించి మీరు ఏమంటున్నారు, మీ అభిప్రాయం ఏంటి? హీరో శివాజీ గారు మాట్లాడిన మాటల్లో ప్రజలు ఆడపిల్లలు బట్టలు మంచిగా వేసుకోవాలన్న వరకు వాస్తవమే, కానీ తర్వాత సామాన్లు తీవ్రంగా ఖండిస్తున్నాము. ఇటీవల ఒక సినిమా ప్రమోషన్ కార్యక్రమంలో హీరో శివాజీ గారు హీరో హీరోయిన్ డ్రెస్సెస్ గురించి మాట్లాడారు కదా, దాని గురించి మీ అభిప్రాయం ఏంటి? ఆయన పర్సెప్షన్ ఆయన చెప్పాడు, కాకపోతే ఆయన కొన్ని వర్డ్స్ యూజ్ చేశాడు. ఏంటంటే సామాన్లు కనిపించడం అని చెప్పి మళ్ళీ ఇంకో కొన్ని వర్డ్స్ బ్యాడ్ వర్డ్స్ యూజ్ చేశాడు. ఆయన పర్సెప్షన్ ప్రాపర్గా కన్వే చేస్తే అది బాగానే ఉండేది, కానీ బట్ బ్యాడ్ వర్డ్స్ యూజ్ చేయకుండా, అంటే లేడీస్ని కార్నర్గా అంటే చేసి బ్యాడ్ వర్డ్స్ యూజ్ చేసి, అంటే లేడీస్ అంటే మళ్ళీ రెస్పెక్ట్ ఇస్తాను, లేడీస్ అంటే గౌరవం అని చెప్పేసి మళ్ళీ తర్వాత మళ్ళీ ఏదో వీడియో కూడా చేసి పెట్టాడు. అదేదో ముందుగానే అంటే మాట్లాడేటప్పుడు ఒళ్ళు దగ్గర పెట్టుకొని కరెక్ట్గా జాగ్రత్తగా మాట్లాడితే మళ్ళీ తర్వాత దానికి ఎక్స్ప్లెనేషన్ ఇచ్చుకునే సిచ్యువేషన్స్ వచ్చేవి కాదు కదా. ఈ విషయం గురించి అనసూయ గారు కూడా స్పందిస్తూ మేము ఎలా వేసుకోవాలో డ్రెస్సెస్ మాకు తెలుసు అని రియాక్ట్ అయ్యారు కదా, దాని గురించి మీరు ఏమనుకుంటున్నారు? అనసూయ గారు చెప్పడం కూడా కరెక్ట్గానే చెప్పారు. ఏంటంటే ఎవరు బాడీ వాళ్ళ ఇష్టం, అంటే ఆవిడ పాయింట్ ఆఫ్ వ్యూలో ఆవిడ కరెక్ట్, ఈయన పాయింట్ ఆఫ్ వ్యూలో ఈయన కరెక్ట్. ఉండండి అని చెప్పడం ఈయన కరెక్ట్, అంటే మీరు జాగ్రత్తగా నీట్గా డ్రెస్ సెన్స్ వేసుకొని వెళ్ళడం అనేది ఈయన చెప్పాడు, ఈయన కరెక్ట్గానే చెప్పాడు. బట్ ఈయన ప్రాపర్గా కన్వే చేస్తుంటే ఆ మ్యాటర్ అనేది ఇంకా బాగుండేది అనేది నేను అనుకుంటున్నాను. హీరో శివాజీ గారు ఒక సినిమా ప్రమోషన్ కార్యక్రమంలో హీరో హీరోయిన్ డ్రెస్సెస్ ఇలా వేసుకోవాలని మాట్లాడారు కదా, దాని గురించి మీరు ఏం స్పందిస్తున్నారు? నాకేం తప్పు అనిపించలేదండి, కరెక్ట్గానే మాట్లాడారు. హీరో శివాజీ గారు ప్రీ రిలీజ్ ఈవెంట్లో కొన్ని కామెంట్స్ చేశారు హీరోయిన్స్ గురించి, మీ అభిప్రాయం ఏంటి? సర్టెన్ పాయింట్ ఆఫ్ వ్యూలో అది ఆయన అన్నది కరెక్టే, కానీ అలా సామాన్లు అలా అనడం తప్పు. ఆయన మన గురించే చెప్పినట్టు ఉంది. లైక్ మీరు ఎంత బాగుంటే, ఇప్పుడు బాయ్స్ అంతా అంత బాగోలేరు, వాళ్ళ చూపు కానీ ఏదైనా సరే వేరేలా ఉంటుందని ఆయన అనుకొని చెప్పారు. అది కొంతమందికి ఒప్పు అయి ఉంటుంది, కొంతమందికి తప్పు అయి కూడా ఉంటుంది. సో అది కొన్ని విషయాల్లో ఆయన చెప్పింది కరెక్ట్ అనిపిస్తుంది, కొన్ని విషయాల్లో తప్పు అనిపిస్తుంది, కానీ ద వే హీ యూజెస్ ద వర్డ్స్ ఈజ్ నాట్ రైట్, దే ఆర్ రాంగ్. మరి అనసూయ గారు చిన్మయ్య గారు కూడా రెస్పాండ్ అయ్యారు ఈ వర్డ్స్ మీద, మీ అభిప్రాయం చెప్పండి. అది వాళ్ళ పాయింట్ ఆఫ్ వ్యూ కాబట్టి మనం ఏం మాట్లాడలేము దాని గురించి. మరి ఏ డ్రెస్ వేసినా మనకి సేఫ్టీ అంటూ ఉందా లేడీస్కి బయట? నవ్వేడేస్ అది కొంచెం తక్కువగా ఉంది. ఏ డ్రెస్ వేసుకున్నా సేఫ్టీ అనేది చాలా తక్కువగా ఉంది. పద్ధతిగా ఉంటే మంచి పిల్ల అంటారు, ఫ్యాషన్గా ఉంటే ఇది ఆ పిల్ల చెడ్డగా ఉందంటారు. లైక్ ఎవరి అభిప్రాయం వాళ్ళని. హీరో శివాజీ గారు ఇటీవల ఒక సినిమా ప్రమోషన్లో మాట్లాడారు కదా, హీరో హీరోయిన్ డ్రెస్సెస్ ఎలా వేసుకోవాలని. నాకేం తప్పు అనిపించలేదు. ఆయన వర్డ్స్ వాడడం రాంగ్ ఏమో కానీ ఆయన ఇంటెన్షన్ మాత్రం రైటే. ఇప్పుడు నార్మల్గా రీల్స్లో చూసుకున్న లైక్స్ కావాలన్నా, కామెంట్స్ కావాలన్నా ఇట్లాంటి వీడియోస్ తీస్తే ఓకే, ఇట్లాంటి వాటి కోసం లైక్స్ కోసం అన్నట్టుగా వీడియోలు బాగా పెడుతున్నారు, సామాన్లు అని చెప్పి కామెంట్లు పెడుతున్నారు. వాళ్ళు మాట్లాడితే తప్పు లేనిది ఒక సెలబ్రిటీ మాట్లాడేసరికి కొంచెం ట్రోల్ చేస్తున్నారు. ఆయన ఇంటెన్షన్ మాత్రం చాలా రైట్. వర్డ్స్ మాత్రం ఏమైనా తప్పుగా అనిపించిందేమో, ఆయన ఇంటెన్షన్ మాత్రం రైట్. నిజంగా ఇప్పుడు బాడీకి కవర్ అవ్వడం అనేది చాలా పద్ధతైన విషయం. అట్లాంటిది కవర్ చేసుకోండి, మంచిగా తిరగండి అని చెప్పి చెప్తున్నాడు ఆయన. గారు కూడా స్పందించారు కదా ఈ విషయం గురించి. అలా అయితే కరెక్ట్ కాదు. ఆయన చెప్పింది నిజం కాబట్టి దాన్ని ఫాలో అయితే బెటర్, ఫాలో అయితే అందరికీ మంచిదే. హాయ్ బ్రో, ఈ మధ్య ఒక సినిమా ప్రమోషన్ ఈవెంట్లో హీరో శివాజీ గారు హీరో హీరోయిన్స్ డ్రెస్సెస్ గురించి మాట్లాడారు కదా, దాని మీద మీ ఒపీనియన్ ఏంటి? కమింగ్ టు మై ఒపీనియన్, శివాజీ ఈజ్ రైట్. అంతే, కరెక్ట్గానే మాట్లాడారు. డ్రెస్సెస్ మంచిగా వేసుకోండి అంతే.
అనుసూయ గారి ఏంటి చాలామంది స్పందించారు దాని గురించి, బట్ అనుసూయ గారి గురించి అనేది ఎక్కువ ట్రెండింగ్ అవుతుంది. బట్ కమింగ్ టు శివాజీ గారు మాట్లాడింది కరెక్ట్, కమింగ్ టు మై ఒపీనియన్ అంతే. ఈ మధ్య ఒక సినిమా ప్రమోషన్ ఈవెంట్లో హీరో శివాజీ గారు హీరో హీరోయిన్ డ్రెస్సెస్ గురించి మాట్లాడారు కదా, దాని గురించి మీ ఒపీనియన్ ఏంటి, మీరు ఏమనుకుంటున్నారు? ఒపీనియన్ ఏముందండి, తప్పేం లేదు కదండి. మాట్లాడిన మాట సగం బట్టలు కట్టుకుని వస్తే మొగడు ముసలోడు అన్నవాడు కన్నా ఎత్తే ఉంటుంది. ఉప్పు కారం తిన్న మొగడు ఊరుకుంటాడటండి. సగం బట్టలు కట్టుకున్న పద్ధతి అది సాంప్రదాయ ప్రకారంగా ఉండాలి. ఆడపిల్ల అంటే ఓహో మన ఆడపిల్లరా అన్నట్టు చూస్తాడు ప్రతి ఓడు. అదే గుడ్లు ఇప్పుకొని వస్తే సగం బట్టలు వేసుకుంటే అందరూ చూస్తారు, ముసలోడు ముక్కుడు అందరూ చూస్తారు. ఆయన మాట్లాడింది కరెక్టే అంటారా? కరెక్ట్. అయినా అది అన్న వాళ్ళకి ఈవిడికెందుకు సురక, అన్సూరి గారికి సురకెందుకు? ఇప్పుడు అన్న వాళ్ళని అన్నాడు, హీరోయిన్ అన్నాడు, ఆవిడకెందుకు? అవును కదా. హీరో శివాజీ గారు హీరోయిన్లు మంచి బట్టలు వేసుకోవాలి అని ఒక కామెంట్ చేశారు కదా, దాని మీద మీ స్పందన ఏంటి? కాకపోతే ఏంటంటే ఆడశ్రీ కాబట్టి ఒక తల్లి ఒక అన్నగా కానీ ఒక తండ్రిగా చెప్పిండు కాబట్టి వాళ్ళు అనుకుంటే మాత్రం తప్పు తప్ప, ఆయన ఏంటంటే ముందు భవిష్యత్తు కోసం చెప్పిండు తప్ప ఊహించుకున్నది వేరు జరిగేది వేరు. అయితే ఆయన స్పందించింది ఏంటంటే ప్రతి ఆడశ్రీ రేపటి పౌరులుగా మనం ఏం చేయాలనేది కూడా మన పిల్లలు పాత జనరేషన్ ఎట్లుంది ఈ జనరేషన్ ఎట్లుంది రెచ్చగొట్టుకోకుండా కూడా అందరం ఒక భారతదేశంగా బతకాలని చెప్పింది తప్ప తప్పు అనుకుంటే తప్పు అనుకోవచ్చు, ఒప్పు అనుకుంటే ఒప్పుకోవచ్చు. అందరు కలిసి సపోర్ట్ చేసుకుంటే తప్ప పెంచుకుంటూ పోతా అంటే మాత్రం రేపు ఇంకోటి చెప్తారు తప్ప దీంట్లో ఎట్టి పరిస్థితులు మాత్రం ఏది అబద్ధం అనేది లేదమ్మా. ఇంతకంటే ఇంకా చెప్పాల్సిందే లేదు. ఆడశ్రీ ఏంటంటే ఈ రోజుల్లో ఎక్స్పోజింగ్ చేసుకుంటారు కాబట్టి ఇక్కడికిక్కడ చూపిస్తారు కాబట్టి నా పిల్లలు కూడా వేసుకుంటారు. రేపు ఆయన కాదు నా పిల్లలకి ఇక్కడ దాకా అంకులు నా డాడీ అని చెప్తారు. అయితే మన సాంప్రదాయం హిందూ సాంప్రదాయం మంచిగా నీట్గా వేసుకున్నాను దాంట్లో మాత్రానికి ఎంతకంటే ఇంకేం లేదమ్మా. హీరో శివాజీ గారు హీరోయిన్లు మంచి బట్టలు వేసుకోవాలి అని చెప్పేసి కామెంట్ చేశారు కదా, దాని గురించి మీ అభిప్రాయం? కరెక్ట్. అది రాను ఇంకా మరీ మోడల్ మారిపోయి మరీ చండాలంగా వేసుకుంటున్నారు బట్టలు. కరెక్ట్. అది ప్రీ రిలీజ్ ఈవెంట్ లో హీరో శివాజీ గారు హీరోయిన్స్ గురించి మాట్లాడారు, మంచి డ్రెస్సెస్ వేసుకోవాలి అని చెప్పేసి, దాని గురించి మీ ఒపీనియన్ ఏంటి? మంచి చెప్పారు మేడం. మంచి ఎప్పుడైనా సమాజం మారుతుంది, మనం మారితే జాగ్రత్తగా మన జాగ్రత్త గురించి చెప్పారు. మనం ఫ్రీగా ఉంటే సమాజం మన కోసం ఫ్రీగానే ఉంటుంది అన్నది అర్థమైంది. అని చెప్పింది మంచిగా చెప్పారు. కరెక్టే మేడం. హీరో శివాజీ గారు ఈ మధ్య ఒక స్టేజీ మీద హీరోయిన్స్ గురించి మంచి బట్టలు వేసుకోండి అని మాట్లాడారు. మీరేం చెప్తారు? అది మంచి బట్టలు వేసుకుంటే వాళ్ళు ఏమంటారంటే హీరోలు ఉన్నారు అక్క, అది కాదు. మామూలుగా వాళ్ళు తగ్గ బట్టలు వాళ్ళు వేసుకుంటే అది మంచిది. కానీ పోజుల కోసం మాత్రం వేసుకున్నారు బట్టలు. ఏది డ్రెస్సు అవి మొత్తం ఏది పోజులు కొడతాయి మాత్రం తప్ప అవి ఎందుకు పనికిరావు అక్కడ. హీరోయిన్స్ మీద ఒక కామెంట్ చేశారు, దాని మీద మీ ఒపీనియన్ ఏంటి? శివాజీ గారు చెప్పింది కరెక్టే, అందుట్లో తప్పే ఉంది. మన తెలుగుదనాన్ని అందరికీ వివరించేలా ఆయన చెప్పాడు. అందుట్లో ఆయన ఏదో తప్పు మాట మాట్లాడి ఉండొచ్చు కానీ అందుట్లో తప్పేం లేదు. ఇట్స్ కరెక్ట్, ఆయన మాట్లాడింది కరెక్ట్, అందుట్లో తప్పే ఉంది. ఇప్పుడు మన గురించే కదా, మంచి గురించే కదా చెప్పింది. ఇప్పుడు అలా చేయించడం వల్ల అవన్నీ కేసెస్ జరుగుతున్నాయి, చాలామంది చూసాం మనం బయట కూడా. అమ్మాయిల మీద జరిగిన సంఘటనలు కానీ ఇవన్నీ కొంచెం ఆయన జాగ్రత్తగా ఉండండి, పద్ధతిగా ఉండండి. మన తెలుగు ప్రజలం కాబట్టి, తెలుగు వాళ్ళం కాబట్టి కొంచెం నీట్గా ఉండండి, ఇండియన్ కల్చర్ని తెలుగు కల్చర్ని కాపాడండి అని ఆయన చెప్పారు. అందులో తప్పే ఉంది, కరెక్టే కదా. జస్ట్ ఏదో పదాన్ని వదిలేరని చెప్పి దాన్ని పట్టుకొని మనం ఇంత ఇదిగా చేయటం అనేది అనవసరం, టైం వేస్ట్. హీరోయిన్స్ మంచి బట్టలు వేసుకోవాలి అని చెప్పేసి కామెంట్ చేశారు కదా, మీ ఒపీనియన్ ఏంటి? కరెక్టా కాదా? చెప్పింది కరెక్టే కదా. మంచి బట్టలు వేసుకో, ఇవాళ మంచిగా చెప్తే చెడనుకుంటున్నారు. కరెక్టే చెప్పింది ఆయన. ఇప్పుకొని తిరగమని చెప్పట్లేదు కదా. చున్నీలు వేసుకోకుండా చేయకుండా విచ్చలవిడిగా తిరగటం చేయటం అది కరెక్ట్ కాదుగా. కరెక్టే, అది ఆయన చెప్పింది కరెక్టే. హాయ్ అండి, ఒక సినిమా ప్రమోషన్ ఈవెంట్లో హీరో శివాజీ గారు హీరోయిన్స్ మీద ఒక కామెంట్ చేశారు, మంచి బట్టలు వేసుకోవాలి అని, దాని మీద మీ ఒపీనియన్ ఏంటి? ఆయన కరెక్ట్గానే చెప్పారండి, రెస్పెక్ట్ పెరిగిద్ది కదా, ఆ విధంగానే చెప్పారు ఆయన అని అనుకుంటున్నాను. మంచి మాట చెప్పారు. మొన్న హీరో శివాజీ గారు ఒక స్టేజ్ మీద హీరోయిన్స్ డ్రెస్సింగ్ గురించి కామెంట్ చేశారు. ఆయన మంచి మాట ఆడాడండి, ఆయన బాగానే చెప్పాడు, మంచిదే పద్ధతి, అది కరెక్ట్. దాని మీద అనసూయ గారు కూడా రెస్పాండ్ అయ్యారు. రెస్పాండ్ అయ్యమైనా కానీ వాళ్ళకి ఇష్టం లేకపోవచ్చు కానీ అది మటు పద్ధతి కరెక్ట్. ప్రీ రిలీజ్ ఈవెంట్ లో డ్రెస్సింగ్ గురించి కామెంట్ చేశారు హీరోయిన్స్ గురించి, మీ అభిప్రాయం ఏంటంటే? అది వాళ్ళ ఇష్టం, అమ్మాయిలు ఎలా డ్రెస్ అవ్వాలని. వేరే వాళ్ళు
కమెంట్ చేయడానికి లేదు. సో వాళ్ళ ఇష్టం కాబట్టి వీళ్ళు చెప్పడం రాంగ్, శివాజీ గారు చెప్పడం రాంగ్. దీని మీద అనసూయ గారు కూడా రెస్పాండ్ అయ్యారు, చిన్మయి గారు కూడా ఏమంటారు? అది నిజమే, వాళ్ళ ఒపీనియన్ వాళ్ళు చెప్పారు, ఇది తప్పని చెప్పడం కరెక్టే వాళ్ళు. ప్రీ రిలీజ్ ఈవెంట్లో శివాజీ గారు హీరోయిన్ డ్రెస్సెస్ గురించి కామెంట్ చేశారు కదా, మీ ఒపీనియన్ ఏంటి? ఆయన దృష్టిలో ఆయన మాట్లాడింది రైటే, బట్ కొంచెం ఆలోచించి మాట్లాడంటే బాగుంటుంది. ప్రమోషన్ ఈవెంట్లో హీరో శివాజీ గారు హీరోయిన్స్ డ్రెస్సెస్ గురించి కామెంట్ చేశారు కదా, మీ ఒపీనియన్ ఏంటి? అది కామెంట్ ఆయన భావం కరెక్టే, కానీ అది చెప్పే విధానంలో ఏదో రాంగ్ ఉందమ్మా. యూసేజ్ వాడారు ఆయన భావం మాత్రం కరెక్టే. ఆడపిల్లలు పద్ధతిగా డ్రెస్సులు వేసుకోవాలని చెప్పడం అనేది మంచిదే, మంచి మెసేజ్ జనాలకి ఇవ్వాల్సింది. అనసూయ గారు కూడా రియాక్ట్ అయ్యారు కదా, మీరేమంటారు? ఇప్పుడు దీనికి ప్రతి ఒక్కరు స్పందిస్తారమ్మా. ఇప్పుడు ఒక్కొక్కరు ఒక్కొక్క తీరు తీసుకుంటూ ఉంటారు. ఒకళ్ళు చెప్పేది ఒకళ్ళు మంచి అవ్వచ్చు, ఇంకొకరికి రాంగ్ అవ్వచ్చు. ఇప్పుడు రాంగ్ అనిపించిన వాళ్ళు రియాక్ట్ అవుతారు, మంచి అనిపించిన వాళ్ళు మంచి కదా అనుకుంటారు. అంతేగాని దీంట్లో ఒకళ్ళు రియాక్ట్ అయ్యి చేయాల్సిన అవసరం ఏం లేదు. హీరో శివాజీ గారు హీరోయిన్లు మంచి బట్టలు వేసుకోవాలని కామెంట్ చేశారు కదా, మీ ఒపీనియన్ ఏంటి? ఆయన చెప్పింది చాలా మంచిదే కండి, మంచి మాటే కదా, ఆడపిల్లల గురించే కదా, సమాజంలో ఎలా ఉంటుందో తెలుస్తుంది, అందుకే అది ఉద్దేశించే కదా ఆయన చెప్పింది కూడా. ఆయన చెప్పింది చాలా కరెక్ట్. హాయ్, నేను మీ రాజ్ తరుణ్. ప్లీజ్ సబ్స్క్రైబ్ టు YK TV. This is Viraj Ashwin. Please subscribe to YK TV Network.